చలి పెట్టినప్పుడల్లా దుప్పటి కప్పుకుంటాం మనం. సేమ్ అట్లనే వీళ్ళ కుటుంబానికి కష్టాలు వచ్చినప్పుడల్లా తెలంగాణ అనేటటువంటి దుప్పటి కప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేదో వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, తెలంగాణ మొత్తం ఇదే సమస్య ఉందని చెప్పి ఫీల్ అయిపోతుంటారు. అదొక వ్యాధి ఉంది వాళ్ళకి, మనం ఏం చేయలేం దానికి. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు 8-9 గంటలు దర్వాజాలు పెట్టుకొని సీక్రెట్ గా మాట్లాడుకున్నప్పుడు, రాయలసీమకు వేసేసి రతనాల సీమ చేస్తామని అన్నప్పుడు, కృష్ణా నది జలాల వాటాలకి తక్కువ సంతకాలు పెట్టి వచ్చినప్పుడు, తెలంగాణ ద్రోహానికి పునాది వేసినప్పుడు, ఆ యొక్క ప్రశ్నలకి జవాబులు మీ కాడ లేనప్పుడు నీకు మాట్లాడేటటువంటి అర్హత ఎట్లుంటుందా నాకు అర్థం కాదు. మీరు ఏం పొడిచి తెలంగాణకు అని చెప్పుకుని ఉంటుంది. నీళ్ళలో అయినవా, నిధులలో అయినవా, నియామకాలలో అయినవా, పుష్టిగా అందరు తిన్నారు, పందికొక్కులు లెక్క మేసిండ్రు, తర్వాత ఆర్థికంగా ఎదిగిండ్రు, విదేశాలలో పోయి పెట్టుబడులు పెట్టొచ్చిండ్రు. ఈ రోజు నేను అందుకని అన్నాం, మనం ఈరోజు టీవీలలో జస్ట్ ఏదో ఉత్తుత విమర్శలు చేసుకుంటే అది మంచి పద్ధతి కాదు. మీరు రండి చర్చించుకుందాం. మీరెన్ని కంపెనీలు తెచ్చారు, ఈ 2 నెలల్లో మేమెన్ని కంపెనీలు తెచ్చినాం, మొత్తం 10 ఏళ్ళ యొక్కది మీరు బేరీజ్ వేయండి, 2 నెలల్లో మేము బేరీజ్ వేస్తామని చెప్పినాం. కానీ దానికి జవాబులు ఉండవు. వాట్సాప్లలో తప్పుడు రాతలు రాసుకోవాలి, వాళ్ళ ఛానళ్ళలో వేసుకోవాలి, కరపత్రాలు లాంటి పేపర్లలో ఉండాలి, మళ్ళీ అవే పేపర్లు తీసుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాలి. ఇదే సైకిల్ సిస్టమ్. దీని అన్నిటికీ కూడా ఆర్థికంగా ఏం చేయాల్సి వస్తుందంటే, పార్టీల ఏ ప్రాంతీయ పార్టీకి లేనన్ని రికార్డు స్థాయిలో ఆమ్దాని మరి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. ఎప్పుడు ఇస్తారండి, దేనికోసం ఇస్తారండి? ఫార్ములా ఈ రేసు కాడికి మొదలు పెట్టుకుంటే అన్నిట్లలో కూడా పైసలు వసూలే. ఈరోజు నీ ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది ప్రత్యక్షంగా దానికి ముడిపడి ఉంది అనేటటువంటిది, దానికి కొత్త ఆధారం కావాల్సినటువంటి అవసరం లేదు.